నమస్కారం. చిన్న కథ. రామపురి అనే ఊళ్ళో ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగమ్మ రోజు నదికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తాగి అలా వస్తూ ఉంటుంది. ఆ వచ్చే దారిలోనూ అది వెళ్ళే దారిలో ఒక దర్జీవాడి దుకాణం ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే, అయ్యో ఏనుగు వస్తుంది అని చెప్పి, ఏనుగంటే లక్ష్మీప్రదం అలా అనుకుని ఒక అరటిపండు పెడతాడు. పెడితే అది ఆ అరటిపండు తిని చక్కగా సంతోషంగా నదికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అది వెళ్ళిపోతుంటే అలా రోజు వాడి దుకాణం రాగానే అక్కడ నిలబడడం, వాడు ఒక అరటిపండు పెట్టడం, అది తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు ఏం చేస్తాడు, అరటిపండుకి ఒక సూది గుచ్చి ఏం చేస్తుందో చూద్దామని దానికి ఇచ్చేస్తే పాపం అది ఇలా తింటుంది. తినగానే ఆ గొంతుకులో గుచ్చుకుంటే దాని మనసులో వీడు నాకు ఇలా పెట్టాడా అనుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మంచిగా స్నానం చేసేస్తుంది. స్నానం చేసి అన్నీ చేసేసి తొండం నిండా నీళ్లు నింపుకొని వస్తుంది. వచ్చి ఆ షాప్ దగ్గరకు వచ్చి నుంచుని ఆ తొండంలో నీళ్ళన్నీ పైప్ కొట్టినట్టు ఇలా పిచ్చికారి కొట్టినట్టు మొత్తం షాప్ అంతా తడిపేస్తుంది. వాడిని తడిపేస్తుంది, బట్టలన్నీ తడిపేస్తుంది, అన్నీ తడిపేస్తుంది. వాడు లబో మొత్తుకుంటాడు. వాడు దానికి అన్యాయం చేశాడా? సూది పెట్టి గుచ్చకుండా ఉంటే వాడికి మంచిగా ఉండేదా అంటే వాడి బుద్ధి వక్రించి అలాంటి పని చేశాడు. అలా ఎప్పుడు చేయకూడదు. ఒకళ్ళకి అపకారం చేస్తే మనకు కూడా తిరిగి అపకారం జరుగుతుంది. అది ధన్యవాదాలు.